హన్మకొండలో దారుణం చోటు చేసుకుంది. నర్సింగ్ విద్యార్థినిపై దుండగులు యాసిడ్ దాడికి పాల్పడ్డారు. విద్యార్థినికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు ఎంజిఎం ఆసుపత్రికి తరలించారు. హన్మకొండలోని కాజీపేట కడిపికొండ బ్రిడ్జిపై ఈ ఘటన జరిగింది. బాధితురాలు జనగాం జిల్లాకు చెందిన యువతిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హన్మకొండలో దారుణం చోటు చేసుకుంది. నర్సింగ్ విద్యార్థినిపై దుండగులు యాసిడ్ దాడికి పాల్పడ్డారు. విద్యార్థినికి తీవ్ర గాయాలు స్థానికులు ఎంజిఎం ఆసుపత్రికి తరలించారు. హన్మకొండలోని కాజీపేట కడిపికొండ బ్రిడ్జిపై ఈ ఘటన జరిగింది. బాధితురాలు జనగాం జిల్లాకు చెందిన యువతిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హన్మకొండలో దారుణం చోటు చేసుకుంది. నర్సింగ్ విద్యార్థినిపై దుండగులు యాసిడ్ దాడికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్ లైన్లో అందిస్తారు. చంద్రశేఖర్, జనగామ జిల్లా జాఫర్గఢ్ మండలం వడ్డెగూడానికి చెందిన తాటికాయల సునందన హన్మకొండలోని ఒక ప్రైవేటు నర్సింగ్ కళాశాలలో బిఎస్సి ద్వితీయ సంవత్సరం చదువుతుంది. అమ్మాయి తను వరంగల్లోని ఐనవోలు మండలం వెంకటాపూర్ గ్రామంలో అమ్మమ్మ దగ్గర ఉంటూ కాలేజీకి రోజు వెళ్ళి వస్తుంది. రోజు నిత్యం బస్సులో వెళ్లే సునందన నిన్న స్కూటీపై వెళ్ళడం జరిగింది. స్కూటీపై వెళ్ళి ఆ కాలేజీ నుంచి తిరిగి ప్రయాణం అవుతున్న క్రమంలో అయితే ఇటు కాజీపేట కడిపికొండ దగ్గర ఉన్న పాత గ్రామ పంచాయతీ భవనం దగ్గర ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తనపై ఒక రసాయనాన్ని పోయడం జరిగింది. రసాయనం ఆ హెల్మెట్ ఉన్నందున తన కాలు మీద పడి మొత్తం కూడా ఫస్ట్ పడుతోనే చల్లగా అనిపించిన తర్వాత మంటలు వస్తుండడంతో ఒక్కసారిగా సునందన అరవడంతో అక్కడ ఉన్న వ్యక్తి అయితే పారిపోవడం జరిగింది. ఈ క్రమంలో అక్కడున్న కొంతమంది ప్రజలు 108 ద్వారా సునందన్ అయితే ఎంజిఎం కు తరలించారు. ప్రస్తుతం కాలు కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంది. కొంత ఏళ్ల మధ్యలో కొంత పుండు కూడా అయినట్లుగా అయితే డాక్టర్లు అత్యవసర ట్రీట్మెంట్ అయితే అందిస్తున్న పరిస్థితి అయితే ఉంది. పోలీసులు కూడా ఈ సంఘటన తెలిసిన వెంటనే అక్కడికి పోలీసులు కూడా చేరుకోవడం జరిగింది. పోలీసులు తనతో మాట్లాడినప్పుడు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు 45 నుంచి 50 సంవత్సరాల వయసున్న వ్యక్తి నా ఎదురుగా అక్కడ తన ద్విచక్ర వాహనాన్ని ఆపుకొని అక్కడ ఉన్నాడు. దగ్గరికి వెళ్ళడంతోనే ఈ రసాయనం పోసినట్లుగా పోలీసులకైతే తను చెప్పింది. అక్కడ ఉన్న ప్రజలు కూడా చెప్తున్నారు ఎవరో ఒక వ్యక్తి అయితే సునందన ఒక వాహనాన్ని వెంబడిస్తూ బైక్ పైన వస్తూ ఎదురుగా వచ్చే వారికి అయితే ఫోన్ లో సమాచారం అందిస్తున్నాడు. ఆ ఎదురుగా వచ్చే వారికి సమాచారం తన యొక్క ఎటు నుంచి ఎటు వస్తుంది అని తన సమాచారం తెలుసుకున్న వారు మాత్రమే దాడి చేశారు అని అయితే ఇటు అక్కడ ఉన్న ప్రజలు కూడా చెప్తున్నారు. పోలీసులు అయితే 124 సెక్షన్ 124/2 కింద అయితే కేసు నమోదు చేశారు. దీనికి దర్యాప్తు చేస్తున్న పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలు కూడా పరిశీలిస్తారు. ఒక్కసారిగా వెళ్ళిన పోలీసులకు కూడా ఒక ఎల్లో కలర్ ద్రావణం పోసి ఉంచిన బాటిల్ అయితే సంఘటన జరిగిన ప్లేస్ లో అయితే దొరికింది. దాన్ని ప్రస్తుతం పోలీసులు తీసుకున్నారు. అది ఏం రసాయనం అనేది కూడా పరిశీలిస్తున్నారు. యాసిడ్ కాకపోవచ్చు, కాకపోతే ఈ వాడే కెమికల్ లాంటిది ఏమైనా పోసారా, ఎందుకు పోసారు, ఈ కుట్ర కోణం మరే కారణం. ఒక పక్క ఆ అమ్మాయి చెప్తున్నది అయితే 40-45 సంవత్సరాల వ్యక్తి నా మీద పోసాడు అని చెప్తున్నారు. మరి కొంతమంది ఒక 3 యువకులు అయితే ఆ వాహనంలో ఎదురుగా వచ్చి ఈ సంఘటన జరిగిందని అయితే అక్కడ ఉన్న కొన్ని సమాచారం పూర్తిగా అయితే పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. ఒక్కసారిగా విద్యార్థిని పైన యాసిడ్ దాడి అని ప్రచారం జరగడంతో ఇది మనం గతంలో కూడా 2008లో 2 ఇంజనీరింగ్ విద్యార్థులు అప్పట్లో యాసిడ్ దాడికి గురైన ఘటన ఒక్కసారి మళ్ళీ గుర్తు చేస్తున్న పరిస్థితి. ఆ ఘటనలో ఒక విద్యార్థి ప్రాణాలు కోల్పోయింది. ఈ నేపథ్యంలో ఆ ఘటనకు పాల్పడిన వారు తర్వాత ఎన్కౌంటర్ లో కూడా చనిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు చాలా ఛాలెంజ్ గా తీసుకున్నారు. ఒక పక్క ఈ అమ్మాయి తండ్రి మాత్రం ఇటు జనగామ జిల్లా జాఫర్గఢ్ లో వ్యవసాయం చేసుకుంటారు. ఏమన్నా వారికి ఉన్న తగాదాల నేపథ్యంలోనా అసలు ఏంటి
ఈ దాడి చేయాలనుకోవడం గల కారణాలు ఏంటంటే పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ప్రస్తుతం అమ్మాయికి ఎంజిఎంలో అయితే అత్యవసర చికిత్స అందిస్తున్నారు. చక్రి అయితే చంద్రశేఖర్, ప్రస్తుతం విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది? పోలీసులు విద్యార్థిని స్టేట్మెంట్ను రికార్డ్ చేసుకున్నారా? పోలీసులు వెంటనే సంఘటన జరిగిన వెంటనే ఎంజిఎం కి పోలీసులు తరలి వచ్చారు. సిఐ కిషన్, ఏసీపీ వీరంతా కూడా అక్కడ రావడం జరిగింది. అమ్మాయితో మాట్లాడారు. అమ్మాయి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. పలు రకాలుగా అమ్మాయిని అడగడం జరిగింది. ఎవరైనా తెలిసిన వ్యక్తులా లేదంటే ఇంకెవరిపైన అనుమానాలు ఉన్నాయా అని అమ్మాయితో పాటు అమ్మాయి పేరెంట్స్ ని కూడా అడగడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు అయితే సీరియస్ గా తీసుకున్నారు. ఎందుకు ఈ దాడి జరిగి ఉండవచ్చు అనే పూర్తి ఎంక్వైరీ అయితే చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం అమ్మాయి ఆరోగ్యం అయితే నికరంగా ఉంది. ఎందుకంటే అమ్మాయి ముఖం మీద పడినట్లయితే చాలా తీవ్రంగా ఎఫెక్ట్ అయి ఉండేది. అమ్మాయి హెల్మెట్ పెట్టుకోవడం వల్ల అమ్మాయి ముఖం మీద పడకుండా ఆ ద్రవణం మొత్తం కాలు పైన పడటంతో కాలు అయితే మొత్తం కూడా ద్రవణం పడ్డ రంగులో మారిపోయింది. మారిపోయి ఆ ఏళ్ల మధ్యలో లిక్విడ్ చేరడంతో పుండు కూడా అవ్వడం జరిగింది. ప్రస్తుతానికైతే ప్రాణాపాయం లేదు. ట్రీట్మెంట్ అయితే ఇస్తున్న పరిస్థితి. చెక్లి రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. మా పాప హాల్ టికెట్కి పోయింది. కాలేజీలో హాల్ టికెట్ తీసుకుంటుంటే వస్తుంటే గుర్తెలు వ్యక్తులు కడుపుకొండ గ్రామంలో యాసిడ్ బాటిల్ కెమికల్ బాటిల్ ఇచ్చేసి పాపకి కలర్ చేంజ్ అయింది. కొద్దిగా కాలు కూడా బ్లాక్ అయింది. గుర్తెలు వ్యక్తులు ఏమన్నారు? ఏమో వాళ్ళే ఇప్పుడు ట్రీట్మెంట్ ఎంక్వైరీ చేస్తుంది. మీరేమవుతారు? డాడీని సిఐ వచ్చిండు, ఎస్ఐ గారు వచ్చిండు, ఏసీపీ సార్ కూడా వచ్చింది.